లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. అక్కడ ఆగండి, ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. లేయా ద్వేషించబడుట ఎవరు చూస్తున్నారట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల చేత ద్వేషించబడి, వ్యక్తుల చేత ద్వేషించబడి, కుటుంబము చేత ద్వేషించబడి, సహోదరుల చేత ద్వేషించబడి, ఎవరి నీ చుట్టుప్రక్కల మనుషుల ద్వారా ద్వేషించబడి, నీ కంపెనీలో ద్వేషించబడిన నిన్ను యెహోవా చూచుచున్నాడు. నిన్నటి వరకు ఒక కన్నీటితో, ఒక వేదనతో, ఒక బాధతో, ఒక దుఃఖముతో ఈ రాత్రి ఈ 1వ తారీఖు వాగ్దాన సందేశం కుడికలో పాలు పొందిన నీతో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక కలవరపడద్దు, ఇక వెలువద్దు. ద్వేషించబడ్డావు. ఒకప్పుడు నిన్ను చూసిన వారు ఏమని అవమానపరిచినట్టుగా నేను మాట్లాడినారు. నిన్ను చూసి నీవు రోగిని అని అన్నారు. నిన్ను చూసి ఇక నీకు సంతానము కలగదు అని అన్నారు. నిన్ను చూసి ఇక నీకు పిల్లలు పుట్టరు అని అన్నారు. ఇక నిన్ను చూసి నీ వ్యాపారం ముందుకు వెళ్ళదు అని అన్నారు. నేను అందరి చేత ద్వేషించబడ్డావు. ఇక నీ జీవితంలో బాగుపడలేవని అన్నారు. నీ జీవితంలో ఇక నువ్వు పైకి రాలేవని అన్నారు. ఆ పరిస్థితుల్లో ఒక సేవకుడిగా చెప్తున్నాను, నేను కూడా ఎదుర్కొన్నాను. నీ జీవితంలో ఇక నువ్వు పనికిరావు, నువ్వు సేవ చేయలేవు, నువ్వు అడుగులు వేయలేవు, నువ్వు వాక్యంలో చెప్పలేవు. ఏమండి, ఒక పెద్ద సేవకుడే ఏమంటాడో తెలుసా? మా నాన్నగారితో వచ్చి అంటాడు, ఇదిగో డేవిడ్ రాజు గారు, పాస్టర్ గారు, ఇదిగో మీ పిల్లలకి ఒక చెప్పుల దుకాణం, ఒక కంపెనీ పెట్టించు. వాళ్ళు సేవ చేయలేరు. ద్వేషించబడ్డాం, తృణీకరించబడ్డాం. ఇక మీరు పనికి రాదు అనే మాటలు పలుమార్లు మా చెవులో గింగరు అనిపించింది. కానీ ఈ మే నెల 1వ తారీఖు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కలవరపడద్దు, నీవు వెరవద్దు, యెహోవా నిన్ను చూచుచున్నాడు. ద్వేషించబడుతున్న నిన్ను తొంగి చూస్తున్న దేవుడు ఆయన. కలవరంతో ఉన్న నిన్ను తొంగి చూస్తున్న దేవుడు ఆయన. నేను అంటాను, ఎంతో కాలముగా దేవుని సేవలో పరిచర్యలో వాడబడుతున్న నీవు, ఒకవేళ నీకు వాక్శక్తి లేకపోవచ్చు, ఒక దైవజనుడా, నీకు వాక్శక్తి లేదని, నీ యొక్క సరైన వర్తమానాలు లేవని నిన్ను హేళన చేస్తూ నిన్న కాకుండా మొన్న వచ్చిన సేవకులు ఒకవేళ నేను అవమానపరిచినట్లుగా మాట్లాడితే, ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, ద్వేషింపబడిన నిన్ను యెహోవా తొంగి చూస్తున్నాడు. చెప్పండి, ఏమైందంట? ద్వేషించబడుట ఎవరు చూస్తున్నారన్నమాట? కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి యేసయ్య నిన్ను తొంగి చూస్తున్నాడు. ఆ తర్వాత మాట ఏముందంటే, యెహోవా తొంగి చూస్తున్నాడు అని యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. కింద ఏమి రాయబడి ఉందంటే, రాహేలు. అప్పటి వరకు రాహేలు ఆ ఇంట్లో పెద్దమేంటో తెలుసా? నా అంత అందగత్తి, నా అంత సౌందర్యవంతురాలు. నేను అంటాను, నీ ఇంట్లో నిన్ను బాధపరిచే కొన్ని కార్యాలు కనబడుతుంటాయి. నీ కుటుంబంలోనే నిన్ను బాధపరిచే వారు కొందరు నీ ముందే నిలబడి ఉంటారు. నీ ఇంట్లోనే నువ్వు ఇక పనికిరావు, నేను పనికొచ్చే వ్యక్తిని అనే మాటలతో నిన్ను పొడిచేవారు ఉంటారు, నేను గాయపరిచేవారు ఉంటారు, నేను అవమానపరిచేవారు ఉంటారు, నిన్ను ద్వేషించేవారు ఉంటారు, నిన్ను తృణీకరించేవారు ఉంటారు. నీ ప్రతి పనిలో ఏదో ఒక రకమైన చెడు పేరు కలగ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆయన ఏమంటాడో తెలుసా? ద్వేషించబడిన నిన్ను, నీ గర్భమును నేను తెరవబోతున్నాను. చదువుతారా? 102వ కీర్తన 21వ వచనం.
ఎక్కడి నుండి ఆయన తొంగి చూస్తున్నాడు చూడండి ఆ మాట రాసింది. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచెననియు ఆకాశం నుండి భూమిని దృష్టించెననియు. చేతులెత్తో కామెంట్ చెప్పండి. ఎక్కడ నుండి ఆయన నిన్ను తొంగి చూస్తున్నాడట? ఉన్నత స్థలములో నుండి నిన్ను తొంగి చూస్తున్నాడు. అందరూ కూడా మీ కుడి చేతులు పైకెత్తండి. ద్వేషించబడుతున్న నిన్ను ఆయన ఉన్నత స్థలములో నుండి తొంగి చూచుచున్న దేవుడై ఉన్నాడు. నీ కుటుంబాన్ని తొంగి చూచుచున్నాడు. నీ కుటుంబాన్ని వంగి చూచుచున్నాడు. నీ పిల్లలను చూచుచున్నాడు. నీ వ్యాపారాన్ని చూచుచున్నాడు. నీ ఇంటిని చూచుచున్నాడు. నీ ఉద్యోగాన్ని చూచుచున్నాడు. నీ పరిస్థితులు చూచుచున్నాడు. నీ కన్నిటిని చూచుచున్నాడు. నీ వేదన చూచుచున్నాడు. నీ బాధను చూచుచున్నాడు. ఈ రాత్రి నీ చరిత్ర మారునుగా. ఉన్నత స్థలములో నుండి నిన్ను ఆయన వంగి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావని చూస్తున్నాడైనా. ద్వేషించబడిన పరిస్థితిలో ఉన్నావని, కలవరపడుతున్న పరిస్థితిలో నీవు ఉన్నావని, దూషించబడిన పరిస్థితిలో నీవు ఉన్నావని, అందరి చేత హేళన అవమానం చేయబడిన పరిస్థితిలో నీవు ఉన్నావని వంగి చూచుచున్నాడైనా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. 20వ వచనంలో చదివితే ఏముండొచ్చు అక్కడ? ఎవరిని చూస్తున్నాడట?